చుదిమెళ్లలో డివిజన్ ఇన్ఛార్జ్ బెజవాడ నాగభూషణం కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. చుదిమెళ్ల ప్రాంతం నిత్యం ప్రజలతో రద్దీగా ఉంటోందని, వేలాది మంది ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారని, ఎండ తీవ్రత నుండి ఉపశమనం కలిగించేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఎండలు అధికమవుతుండటంతో సాధారణ జీవితం దెబ్బతింటోందని, గ్రామీణ ప్రాంతాలలో పనిచేసే కూలీలు, వృద్ధులు, చిన్నారులపై మరింత ప్రభావం చూపుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో చుదిమెళ్ల సెంటర్లో బెజవాడ నాగభూషణం కుమార్ మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. రాబోయే రోజులలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు, నగర అధ్యక్షులు వేరంకి పండు, గౌరవ అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, నాయకులు సరిది రాజేష్, బొత్స మధు, ఎట్రించి ధర్మేంద్ర, రెడ్డి గౌరీశంకర్, బోండా రామునాయుడు, నోకల సాయి, వేముల బాలు, లక్కింశెట్టి కిరణ్, దోసపర్తి రాజు, బుద్దా నాగేశ్వరరావు, వాసా సాయి, జనసేన రవి తదితరులు పాల్గొన్నారు. ఏలూరు నియోజకవర్గం, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్, చుదిమెళ్ల గ్రామం 58వ డివిజన్లో బెజవాడ నాగభూషణం ఆధ్వర్యంలో జనసేన పార్టీ 58వ డివిజన్ ఇన్ఛార్జి నాగభూషణం ఆధ్వర్యంలో ఈరోజున సర్వేంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మంచినీళ్ళు అన్నీ కూడా ఈ రోజున ఇక్కడ పంపిణీ కార్యక్రమం. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజున ఎండల తీవ్రత చాలా భయంకరంగా ఉంది. తీవ్రమైనటువంటి ఎండలు ఉన్నాయి. ఈ సందర్భంగా వచ్చి వెళ్ళేటువంటి పాఠశాలలకు ప్రజల యొక్క దాహాన్ని తీర్చేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజున ఇక్కడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం, దీనికి గౌరవ శాసనసభ్యులు కూడా రావాలి, కానీ అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. మరి యొక్క కార్యక్రమం ఎందుకంటే మన ఏలూరు నియోజకవర్గం అంతటా కూడా ఇటువైపు జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీలతో సహా మిగతా స్వచ్ఛంద సంస్థలు, వాణిజ్య సంస్థలు అందరూ కూడా ఈ యొక్క ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కొన్ని చోట్ల మజ్జిగ, అదేవిధంగా రసన కానివ్వండి, లేదంటే ద్రాక్ష కానివ్వండి, అనేక కార్యక్రమాల లస్సీ కానివ్వండి, అనేక కార్యక్రమాలను పెట్టు ప్రజల యొక్క దాహాన్ని తీర్చే కార్యక్రమం చేస్తున్నారు. ఈ రోజున 58వ డివిజన్ ఇన్ఛార్జి బెజవాడ నాగభూషణం పుట్టినరోజు సందర్భంగా కూడా మరి ఒక కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఈ సర్వేంద్ర కార్యక్రమాన్ని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం, దీనికి గౌరవ మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్ గారు, మరి టౌన్ ప్రెసిడెంట్ గారు, టౌన్ నాయకత్వం అంతా కూడా జనసేన పార్టీ నాయకులందరూ కూడా చేశారు. వారందరికీ కూడా వారందరి తరఫున కూడా నాగభూషణానికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మీడియా మిత్రులు కూడా ఎందుకంటే ఈ ఎండను కూడా చేసుకుంటా రావడం, మరి వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ సాయంత్రం ఇదే గ్రామంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని సాయంత్రం ఓపెనింగ్ ఉంది. దానికి కూడా మీడియా మిత్రులు అలాగే జనసేన పార్టీ నాయకులందరూ కూడా రావాల్సిందిగా తెలియజేస్తారు. 28వ డివిజన్ జనసేన పార్టీ డివిజన్ ఇన్ఛార్జిని 58వ డివిజన్ జనసేన పార్టీ ఇన్ఛార్జిని ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఆశ మేరకు, రెడ్డి అప్పలనాయుడు గారు ఆశ మేరకు, కూటమి ప్రభుత్వం ఆశ మేరకు ప్రజలందరూ కూడా ఏ ఇబ్బందులు లేకుండా జర్నీలో కూడా ఎక్కడా కూడా వాటర్కి అనేది కొలత లేకుండా ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని వాళ్ళ ఆశ మేరకు పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసే మంచి పనుల్లో కూడా ఒక భాగస్వామి అవ్వాలని చెప్పి ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా ఈ చల్లవేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అలాగే ఈ చల్లవేంద్రం వచ్చిన కార్యక్రమాలకు పెద్దలందరూ, ప్రజలు, ఈ డివిజన్ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, టౌన్ కమిటీ నాయకులు అందరూ కూడా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇదే కార్యక్రమంగా ఇంకా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆశ మేరకు ప్రతి డివిజన్లో కూడా ఏ ప్రజలకి అయినా సరే ఇబ్బంది కలిగితే ఒక అడ్రస్ అని ఉండాలి, ఎదుక్కోకూడదు అనే చెప్పి ఆ స్ఫూర్తితో మన ఏలూరు ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు గారు ఇచ్చిన స్ఫూర్తితో నేను ఇవాళ 58వ డివిజన్లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేయబడుతున్నది. కావాలన ఈరోజు సాయంత్రం 7 గంటలకి జనసేన పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవం ఉన్నది. ఆ కార్యక్రమానికి జనసేన నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా వచ్చి జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాను.
Thank you.